సో నేను డౌన్లోడ్ చేసి పెట్టాను ఇది. డౌన్లోడ్స్లోకి వెళ్తే డౌన్లోడ్స్లో ఉంటుంది యాక్చువల్గా మీరు ఏదైతే డౌన్లోడ్ చేసుకోవడానికి. ఎక్కడైనా సమ్వేర్ మీరు ఇన్స్టాల్ చేయాలనుకున్న దగ్గర ఒక బై డిఫాల్ట్ సీలో కూడా అవుతుంది. సో నేను బై డిఫాల్ట్ కాకుండా సంథింగ్ న్యూ డ్రైవ్లో క్రియేట్ చేస్తాను. ఎంక్యూ మనం క్రియేట్ చేస్తాను. సాఫ్ట్వేర్ని ఇక్కడ కాపీ చేస్తాను. సో సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అయింది. సో డౌన్లోడ్ అయిన సాఫ్ట్వేర్ని జస్ట్ సమ్వేర్ యాప్ డ్రైవ్ ట్రైనింగ్ ఎంక్యూ లోపల నేను సేవ్ చేసుకున్నాను. ఇక్కడ కాపీ చేసుకున్నాను సాఫ్ట్వేర్. దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలండి. చూడండి, ఇప్పుడు చూస్తే జిప్ ఫోల్డర్లో జిప్ ఫార్మెట్లో ఉంది, జిప్పుడు ఫోల్డర్ అని. సో దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఫస్ట్ ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే రైట్ క్లిక్, ఎక్స్ట్రాక్ట్ ఆల్, సేమ్ ఈ ఫోల్డర్ కింద ఎక్స్ట్రాక్ట్. సో చూసానుకోండి, ఈ ఫోల్డర్ ఒకటి క్రియేట్ అయింది. జిప్ని ఎక్స్ట్రాక్ట్ చేసాక నార్మల్ ఫోల్డర్ క్రియేట్ అయింది. go to inside that folder, there is a folder called MQ server. Go inside that. If you see here, setup option is right click on it, run as administrator. సో మనం ఎప్పుడైనా ఇన్స్టాల్ చేసేటప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఓఎస్ అది అడ్మినిస్ట్రేటర్ యూజర్తోనే మనం చేయాలి ఫస్ట్ ఇన్స్టాలేషన్. సో ఇక్కడ విండోస్లో వచ్చేసరికి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అంటే అడ్మినిస్ట్రేటర్ యూజర్. లినక్స్, ఓఎక్స్ వాటిలో రూట్ అనేది అడ్మినిస్ట్రేటర్. సో ఆ ఓఎస్లో రూట్ యూజర్ని యూజ్ చేసుకుని ఇన్స్టలేషన్కి, విండోస్లో వచ్చేసరికి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అనేది యూజ్ చేస్తాం. డూ యూ వాంట్ టు అలౌ దిస్ యాప్ టు మేక్ చేంజెస్ టు యువర్ డివైస్ అంటే ఎస్ అని పెడుతుంది.
ఇట్లా వస్తుంది స్క్రీన్. మీరు సెటప్ రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ ప్రెస్ చేసినప్పుడు ఇప్పుడు ఓపెన్ లైక్ ఇస్తుంది. సో ఇప్పుడు జస్ట్ లెఫ్ట్ సైడ్ ఉండి వెల్కమ్ జస్ట్ టు ఇన్స్టాల్ ఐబిఎం సక్సెస్ఫుల్లీ యూ మస్ట్ మేక్ షూర్ దట్ ఇక్కడ ఆల్ ద ప్రీరిక్విజిట్స్. సో సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ ఉంటుంది ఇక్కడ ఓకే అని ఉంటుంది. యాక్చువల్లీ మైక్రోసాఫ్ట్ విండోస్ 10 ఇది ఏంటంటే జస్ట్ ప్రీరిక్విజిట్ ఈ సాఫ్ట్వేర్ అవైలబుల్ సపోర్ట్ చేస్తుందా లేదా అనే విధంగా అడుగుతాం. థర్డ్ ఆప్షన్ నెట్వర్క్ కాన్ఫిగరేషన్, ఇక్కడ నో ఇచ్చింది. సో ఇది నాట్ రిక్వైర్డ్. ఐబిఎం ఎంక్యూ ఇన్స్టాలేషన్ క్లిక్ చేశారనుకోండి. జస్ట్ లాంచ్ ఐబిఎం ఎంక్యూ ఇన్స్టాల్ ఇది దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇన్స్టాలేషన్ స్టార్ట్ అవుతుంది. సో లెఫ్ట్ సైడ్ ఫోర్త్ ఆప్షన్ ఐబిఎం ఎంక్యూ ఇన్స్టాలేషన్. You come down the right side, launch IBM MQ installer. ఇది క్లిక్ చేశారనుకోండి, ఇట్ విల్ స్టార్ట్ యాక్చువల్లీ ఇన్స్టాలేషన్ విల్ స్టార్ట్ దిస్. ఇక్కడ చూసారనుకోండి లైసెన్స్ అగ్రిమెంట్. సో ఐ యాక్సెప్ట్ ద టర్మ్స్ ఇన్ ద లైసెన్స్ అగ్రిమెంట్. ఫస్ట్ ఐ యాక్సెప్ట్ కొట్టండి, దెన్ నెక్స్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఇక్కడ అడుగుతుంది చూస్ టిపికల్లా కాంపాక్టా కస్టమ్ అని. సో మనం ఐ థింక్ టిపికల్ ఈజ్ ఫైన్ ఫర్ ప్రాక్టీస్ అని. రియల్ టైంలో కస్టమ్ కూడా యూజ్ చేస్తారు. ఇన్స్టాల్ they will be installed. సో రికమెండెడ్ ఫర్ అడ్వాన్స్ యూజర్స్. కస్టమ్ అని ఇస్తే మనం పాత్లు చేంజ్ చేసుకోవచ్చు. టిపికల్ అని ఇస్తే బై డిఫాల్ట్ పాత్లో ఇన్స్టాల్ అవుతుంది. సో ఇక్కడ ఉంది కదా, గో బ్యాక్, ఇక్కడ టైప్ అడుగుతుంది. సో ఇక్కడ కస్టమ్ చూసుకుందాం. చూస్తే యూనిక్యూలీ ఐడెంటిఫైల్ ఇన్స్టాలేషన్ నేమ్, ద ఐబిఎం ఎంక్యూ ఫీచర్స్ యూ వాంట్ టు ఇన్స్టాల్ and where they will be installed. Recommended for the advanced users. IBM M2 will be installed with the most common features and recommended for the new users. So new users ki the typical use interaction. So advanced users kehte custom. So typical is fine for me. Typical is there something మనం ఏం చేంజ్ చేయలేమంటే బై డిఫాల్ట్గా వస్తాయండి. ఇన్స్టాలేషన్ కి if you see here top level folder for programming files. So in installation path, so default కావాలంటే we will go with the typical. మనకి డిఫాల్ట్ అవసరం లేదండి. సో మనం ఎఫ్ డ్రైవ్ ఇస్తాం. మామూలుగా డిఫాల్ట్ అంటే సి డ్రైవ్లో ఇన్స్టాల్ అవుతుంది ఏ సాఫ్ట్వేర్ అయినా. సో ఇక్కడ మనం డిఫాల్ట్ కాకుండా వీఆర్ లైక్ గివింగ్ ఏ అవర్ ప్రిడిఫైన్డ్ డ్రైవ్ ఎఫ్ డ్రైవ్ ఇస్తున్నా కాబట్టి కస్టమ్లోకి వెళ్తా. నెక్స్ట్ అని ఇచ్చినప్పుడు ఇక్కడ చూడండి నేమ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్టాలేషన్కి ఇన్స్టాలేషన్ 1. ఫస్ట్ టైం ఇన్స్టాలేషన్ 1 వస్తుంది, సెకండ్ టైం ఇన్స్టాలేషన్ 2, థర్డ్ టైం ఇన్స్టాలేషన్ 3. సో ఇక్కడ చూసుకోండి మేక్ దిస్ ప్రైమరీ ఇన్స్టాలేషన్ అంటే ఒకే సిస్టంలో మల్టిపుల్ వర్షన్స్ ఆఫ్ ఎంక్యూని ఇన్స్టాల్ చేయొచ్చు అనమాట. సో మనకి ఏదైతే ప్రైమరీ కావాలో అది ప్రైమరీ, అందుకని ఈ టిక్ బాక్స్ మేక్ దిస్ ప్రైమరీ ఇన్స్టాలేషన్. ఈ ఇన్స్టాలేషన్ని ఈ వర్షన్ ఎంక్యూ మనం ఇప్పుడు ఇన్స్టాల్ చేసేది ఐబిఎం ఎంక్యూ v9.3 అంటే 9.3 వర్షన్, లేటెస్ట్ వర్షన్. సో అది ఇన్స్టాల్ చేస్తున్నాం. సో నేమ్ డిఫాల్ట్గా వస్తుంది ఇన్స్టాలేషన్ 1 or 2 or 3 అనేది. మేక్ దిస్ యాజ్ ద ప్రైమరీ ఇన్స్టాలేషన్. సో ఈ వర్షన్ని ప్రైమరీ, ఇన్ కేస్ 9.2 కూడా చేసుకోవచ్చు అనుకోండి. బట్ జస్ట్ ఇక్కడ ఇన్స్టాలేషన్ ఈ డైరెక్టరీ ఉంది కదా, ఇన్స్టాలేషన్ ఫోల్డర్ ఫర్ ప్రోగ్రామ్, ఇది చేంజ్ అవుతుంది అంతే. ఇన్స్టాలేషన్ నేమ్ అనేది 2 వస్తుంది. ఇక్కడ సిలో ఉంది బై డిఫాల్ట్. సో ఐ డోంట్ వాంట్ టు ఇన్స్టాల్ ఇట్ ఇన్ ద సి. సో చేంజ్. సో చేంజ్ ఇచ్చినప్పుడు ఎఫ్ డ్రైవ్ ట్రైనింగ్ ఎంక్యూ ఇక్కడ జస్ట్ ఏదో ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తానండి. ఇన్స్టాలేషన్ పాత్ మీద ఒక ఫోల్డర్ ఇచ్చాను. సో ఇప్పుడు చూసారనుకోండి ఎఫ్ ట్రైనింగ్ ఎంక్యూ ఇన్స్టాలేషన్ పాత్. సో నెక్స్ట్
డేటా పాత్ కూడా అడుగుతుందండి. సో బై డిఫాల్ట్ సి ప్రోగ్రామ్ ఇది కూడా క్వశ్చన్స్ అడుగుతారండి యాక్చువల్గా. విండోస్లో బై డిఫాల్ట్ ఎక్కడ ఇన్స్టాల్ అవుతుంది ఇందాక చూస్తే సి ప్రోగ్రామింగ్ ఫైల్స్ ఉంది ఇక్కడ. సి ప్రోగ్రామింగ్ ఫైల్స్ ఎంక్యూ ఫర్ ఇన్స్టలేషన్ పాత్ ఫర్ డేటా పాత్ అంటే ఇన్స్టలేషన్ డేటా పాత్ రెండు ఉంటాయండి ఎంక్యూలో. ఇన్స్టలేషన్ పాత్ అంటే ఓన్లీ మనం ఇన్స్టాల్ చేసిన కాన్ఫిగరేషన్ ఫైల్స్ అన్నీ ఉంటాయి. డేటా పాత్ అంటే ఫర్దర్గా మనం ఏదైతే చేంజెస్ చేస్తామో లాగ్స్, క్యూ మేనేజర్స్ క్రియేట్ చేస్తామో అవంతా డేటా అంతా డేటా డైరెక్టరీలో ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఫిసి హియర్ డేటా ఫైల్స్ ఫోల్డర్ నీడెడ్ ఓన్లీ ఫర్ ద సర్వర్ విండోస్ క్లయింట్ వెబ్ అడ్మినిస్ట్రేటర్ మన జావా మెసేజింగ్ ఫీచర్స్. సో ఇక్కడ కూడా నాకు సి డిఫాల్ట్ సి వద్దు. సిలో చేసుకుంటే ప్రాబ్లం ఏంటంటే ఇది మీ ఓఎస్లో సంథింగ్ ఏదైనా ఉంది, సంథింగ్ ఇష్యూ ఉంది, మీ ఓఎస్ని అప్గ్రేడ్ చేయాలి, సంథింగ్ ఓఎస్ లెవెల్ చేంజెస్ చేస్తే సి ప్రోగ్రామింగ్ సి డ్రైవ్ అంతా మనం లాస్ట్ అవుతుంది. సో దానికని వచ్చేసి నేను ఇక్కడ ఎఫ్ డ్రైవ్ను చూస్ చేసుకున్నాను. చేంజ్ వచ్చేసి ఎఫ్ డ్రైవ్ ట్రైనింగ్ ఎంక్యూ. సో ఇక్కడ కూడా జస్ట్ డేటా పాత్ అక్కడ ఇన్స్టలేషన్ పాత్ ఇచ్చే ఇక్కడ డేటా పాత్. Okay, so now if you see here, the data path is F drive training MQ data path. So click on next. సో ఇక్కడ ఈ అడుగుతుందండి ఈ లైక్ బై డిఫాల్ట్ ఈ ఫీచర్స్ కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ ఏం మ్యాండేటరీ ఏం కాదు, బట్ జస్ట్ చూస్ హియర్ లైక్ దీస్ ఆప్షన్స్ విల్ కమ్ ఇన్ టు ద సర్వర్. బై డిఫాల్ట్గా క్రాస్ మార్క్ ఉంది. సో అంటే ఇవి సమ్ అడ్వాన్స్డ్ టాపిక్స్ నాట్ రిక్వైర్డ్ ఫర్ ఎనీ ఆఫ్ ద లర్నింగ్ ఆర్ బట్ వైల్ ఇన్స్టాలింగ్ వి జస్ట్ సెలెక్ట్ దిస్ ఇన్స్టాల్ దిస్ ఫీచర్ అంటే ఈ ఫీచర్ కూడా ఇన్స్టాల్ అవుతుంది మన సర్వర్లో. అడ్వాన్స్డ్ మెసేజింగ్ సెక్యూరిటీ మెసేజ్ సమ్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ వాళ్ళు రీసెంట్గా డెవలప్ చేసింది. ఇఫ్ యూ వాంట్ టు ఇన్స్టాల్ దోస్ ఫీచర్స్ ఆల్సో యూ జస్ట్ గో హియర్, click on this, install this feature. You just choose this option. Next. So summary చూడొచ్చు. ఇన్స్టలేషన్ మోడ్ ఇన్స్టాల్, ఇన్స్టలేషన్ ఏమో ఫస్ట్ టైం కాబట్టి ఇన్స్టలేషన్ 1 ఉంది. You go down, see this is the installation path, this is the data path. So installation path, data path మనం ఎఫ్ఐ సెలెక్ట్ చేసుకున్నాం because of we given the custom option. Then F colon IAB, sorry, MQ. This is data path, log path, program folder IBM MQ. This is like V features mananda select chesam kada last option select chesam kabatti. So just click on install. ఈ విధంగా పాపప్ వస్తుంది. ఇఫ్ యూ క్లిక్ ఆన్ ఇన్స్టాల్ ఇట్ విల్ గివ్ ఇట్ యాజ్ సంథింగ్. సో ఇన్స్టలేషన్ యాక్చువల్గా ఇన్స్టలేషన్ స్టార్ట్ అయినట్టు. It will take some time actually, so just check what all features it will go on. It will take some time actually, but minutes, 3 minutes, maybe sometimes 5 minutes like.
సో చూసారనుకోండి, ఇది కంప్లీట్ అయిపోయింది. ఇన్స్టాలేషన్ విచ్ ఆర్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఇలా పాపప్ వస్తుంది లాస్ట్. So the IBM MQ installation wizard has successfully installed IBM MQ. Click finish to exit the wizard. So finish చేశాను. సో ఇన్స్టలేషన్ అనేది కంప్లీట్ అయింది. కానీ మనకి ఏంటంటే ఇది విండోస్లో సర్వీసెస్ అనేవి ఉంటాయండి. సో ఆ సర్వీస్లో ఈ ఐబిఎం ఎంక్యూ సర్వీస్ క్రియేట్ అవ్వడానికి ఇది ఇన్స్టాల్ అవుతుంది మనకి. వెల్కమ్ టు ద ప్రిపేర్ IBM MQ wizard. This wizard helps you to configure the IBM MQ and perform install tasks. So continue, click like. Okay. Setting up the IBM MQ service. చూపిస్తాను మీకు సర్వీసెస్లో ఎక్కడ సర్వీసెస్ ఉంటాయని. సో ఆ సర్వీసెస్లో మీరు చూస్తే ప్రజెంట్ IBM MQ అనేది కనిపించదు, ఉండదు. సో మనం ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్స్ చేస్తామో సో IBM MQ సర్వీస్ కూడా వస్తుంది. IBM MQ నెట్వర్క్ కాన్ఫిగరేషన్, సో రిమెంబర్ స్టార్టింగ్లో కూడా వచ్చింది. సో ఇక్కడ నో అనే ఆప్షనే ఇవ్వండి. వి డోంట్ వాంట్ దిస్ ఆప్షన్ అన్నమాట. నెక్స్ట్ స్టార్టింగ్లో IBM MQ సర్వీస్. సో సర్వీస్ క్రియేట్ అయింది, జస్ట్ స్టార్ట్ అవుతుంది. సో చూసారనుకోండి, కంప్లీట్ ద ప్రిపేర్ IBM MQ wizard. You have completed the prepare IBM MQ, close and open any command prompt. So log browser to view the release note, it's not required and we can unselect it. So finish. So IBM MQ అనేది ఇన్స్టాల్ అయింది. Let's say we want to run the commands. CMD అని ప్రెస్ చేసి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ క్లిక్ చేయండి. సో IBM MQ అనేది ఇన్స్టాల్ అయిందండి. ఇఫ్ యూ సీ హియర్, ఫస్ట్ గో టు ద search bar, like search bar with the command prompt CMD. If you can type the CMD also, but click only, click on the command prompt, right click here, it will give the run as administrator. సో రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్గా ఓపెన్ చేయండి, ఇట్లా వస్తుంది. సో జస్ట్ DSP-MQVER అనేది కమాండ్ అండి. సో ఇట్ ఈస్ టు లైక్ ఇన్స్టాల్ ద to check the IBM version అండి. IBM version and the installation path and data path whatever మనం ఇందాక ఇచ్చాం కదా ఇన్స్టాల్ చేసేటప్పుడు. ఏది ఇస్తే చూడండి, నేము IBM MQ డిఫాల్ట్ వస్తుంది. వర్షన్ మనం ఏ వర్షన్ అయితే ఇన్స్టాల్ చేసినా ఆ వర్షన్ ఇక్కడ కనిపిస్తుంది. ఈ లెవెల్ అనేది సాఫ్ట్వేర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. లెవెల్లో బిల్డ్ టైపు ప్లాట్ఫామ్ చూసారనుకోండి, ప్లాట్ఫామ్ IBM MQ ఫర్ విండోస్. ఇక్కడ మనం విండోస్ సిస్టంలో ఇన్స్టాల్ చేసాం కాబట్టి IBM MQ ఫర్ విండోస్ వస్తుంది. అదే రియల్ టైంలో లైనెక్స్, AXI ఉంటాయండి. సో అప్పుడు IBM MQ ఫర్ లినక్స్ అని RxCL కానీ వస్తుంది. ఇక్కడ మోడ్ బిట్ 64 బిట్ ప్రజెంట్ మోస్ట్ ఆఫ్ ద ఆల్ సిస్టమ్స్ 64 బిట్, 34 బిట్ ఎవరు యూజ్ చేయరు. OS అనేది నా కంప్యూటర్ నేమ్ అనమాట, కంప్యూటర్ సిస్టమ్ నేమ్. Windows 10 Professional 64 bit edition. So name, if you see, I told earlier, name of the installation. So first installation 1 వచ్చింది. In case something different version install చేసాను అనుకోండి, దానికి ఇన్స్టాలేషన్ 2 వస్తుంది. సో డిఫరెంట్ వర్షన్ ఎక్కడ చేస్తానంటే డిఫరెంట్ పాత్లో చేయాలండి. సో ఇన్స్టాలేషన్ పాత్ ఇఫ్ యూ సీ హియర్, F ట్రైనింగ్ MQ ఇన్స్టాలేషన్ పాత్. సంథింగ్ డిఫరెంట్ 9.2 కూడా చేయాలనుకోండి, సేమ్ ఇన్స్టాలేషన్ పాత్లో చేయకూడదు. సేమ్ ఇన్స్టాలేషన్ పాత్లో చేస్తే కాన్ఫ్లిక్ట్ అయిపోతుంది. సో వీ షుడ్ నాట్ ఇన్స్టాల్ బోత్ ద వర్షన్ ఇన్ ద సేమ్ పాత్. మనం డిఫరెంట్ పాత్ ఇచ్చుకొని డిఫరెంట్ వర్షన్స్ మెయింటైన్ చేయొచ్చు సేమ్ సర్వర్లో. సో ఫర్ ఆల్స్ లైక్ ఇట్స్ నాట్ రిక్వైర్డ్ నౌ టు షో అగైన్ బికాస్ వీ జస్ట్ ఫర్ ఎ ప్రాక్టీస్. జస్ట్ చెప్తున్నా మీ ఐడియాతో. ఈవెన్ ద రియల్ టైంలో కూడా సేమ్ సర్వర్లో 2 వర్షన్స్ నాట్ రికమెండెడ్ అండి. సో బట్
but we can do that. I just for your information, we can do that. So initially data path, if you see here, నేను ఇన్స్టాల్ చేసినప్పుడు ఇచ్చానండి, if you remember. Max CMD level 9.3.0, license type డెవలపర్. సో ఈ లైసెన్స్ టైప్ అనేది ఇట్ విల్ చేంజ్. మన డెవలపర్ వర్షన్ ఇన్స్టాల్ చేసాం కాబట్టి డెవలపర్ అని వస్తుంది. సో అడ్వాన్స్డ్ అయితే అడ్వాన్స్ వస్తుంది, రియల్ టైంలో అడ్వాన్స్ లైసెన్స్ టైప్ అడ్వాన్స్డ్ అని ఉంటుంది. ఎందుకంటే ఫ్రీ వర్షన్స్ యూజ్ చేయరు రియల్ టైంలో ఎవరు. సో ఎవరైతే ప్రాజెక్ట్స్ ఉంటాయో దే విల్ టేక్ ద లైసెన్స్ ఫ్రమ్ ద IBM. సో దే విల్ యూజ్ ద అడ్వాన్స్ ఆర్ స్టాండర్డ్ వర్షన్స్. స్టాండర్డ్ వర్షన్స్ అంటే అడ్వాన్స్ ఫీచర్స్ ఉండవు, అడ్వాన్స్ అయితే ఎవ్రీథింగ్ విల్ బి దే. సో ఇఫ్ యూ సీ ప్రైమరీ ఇన్స్టలేషన్ ఇట్ ఈస్ ఎస్. సో ఈ ఇన్స్టలేషన్ మనం ప్రైమరీ ఇవ్వాలనుకున్నాం ఈ 9.3.0ని. సో నేను టిక్ మార్క్ ఇచ్చాను, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే టిక్ మార్క్ ఇచ్చాను. చూస్ మేక్ దిస్ యాజ్ ప్రైమరీ ఇన్స్టలేషన్ దగ్గర టిక్ మార్క్ ఇచ్చాను. సో దట్స్ వై హియర్ ప్రైమరీ వచ్చింది. మనం టిక్ మార్క్ ఇవ్వకుంటే ఇక్కడ నో వస్తుంది. సో దిస్ ఈస్ ద ఇన్స్టలేషన్ ఇన్స్టలేషన్ ప్రొసీజర్ ఇన్ ద విండోస్. సో బేసిక్గా ఇది కమాండ్ ప్రాంప్ట్లో అండి. రియల్ టైంలో మోస్ట్ 90% అన్ని ప్రాజెక్ట్స్ ఇదే యూజ్ చేస్తారు, కమాండ్ ప్రాంప్టే యూజ్ చేస్తారు. సో బట్ వీ కెన్ సీ వీ హ్యావ్ వన్ మోర్ ఆప్షన్ to check all whatever it is doing. We can do it in the Windows like GUI as well. GUI ante graphical user interface. This is the CMD command line. It is the command line. We can do these operations in the two modes. Like one is in the GUI and another is in the CMD. So most like 50 to 70% GUI allows here and real time law. So they use as the command line. So నేను రెండులో చెప్తాను మీకు, GUIలో చెప్తాను. GUIలో ఏంటంటే ఈజీగా ఉంటుంది బేసిక్గా, ఇట్స్ లైక్ రైట్ క్లిక్ ఇవ్వడం అంతా. సో ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్లో ఏంటంటే జస్ట్ వీ నీడ్ టు టైప్ ద కమాండ్స్ అని. సో ఐ విల్ టెల్ యూ ద బోత్ ద వేస్. GUI చెప్తాను యాజ్ వెల్ యాజ్ కమాండ్ ప్రాంప్ట్ చెప్తాను. బట్ ఇక్కడ ఓన్లీ 9.3లో నాకు ఇప్పుడు ఓన్లీ కమాండ్ ప్రాంప్ట్ మాత్రమే వచ్చింది. If we close here, it will give the MQ Explorer actually. But from 9.3 onwards, IBM decided that MQ Explorer it excluded from the software. So 9.2 వరకు MQ Explorer by default వచ్చేస్తుంది. ఇక్కడ నేను MQ అని టైప్ చేస్తే MQ Explorer అనేది వచ్చేస్తుంది ఇక్కడ. సో బట్ ఇక్కడ రావట్లేదు 9.3 నుంచి. ఇఫ్ యూ ఇన్స్టాల్ ద 9.2, it will show the MQ Explorer. That is basically uses for the GUI. సో దాన్ని సపరేట్ డిఫరెంట్గా ఇచ్చాడు. సో దట్ ఐ విల్ డౌన్లోడ్ దట్ ఆల్సో నౌ. సో క్లిక్ ఆన్ గో టు ద క్రోమ్. హియర్ జస్ట్ టైప్ డౌన్లోడ్ IBM MQ Explorer ఫర్ విండోస్ అని టైప్ చేయండి. అది చేశాక ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక 1 2 3 4th ఆప్షన్ అండి, చూడండి ఇక్కడ IBM 9.1.4.0 IBM MQ Explorer Windows 64 ఫిక్స్ సెంట్రల్ అని ఉంది. సో కంట్రోల్ ప్రెస్ చేసి జస్ట్ క్లిక్ ఆన్ దిస్ చేస్తే ఇలా వస్తుంది. సో ఇట్ విల్ షో which version we need. So if you see the release level first one release level 9.3.0 IBM MQ Explorer and so just click here, go down, click on continue. So